తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కర్ర కానీ కత్తి కానీ తుపాకీ కానీ వాడరు, కనీసం వార్నింగ్ కూడా ఇవ్వరు. కానీ కోట్లాది రూపాయలు కొట్టేస్తుంటారు. అది కేవలం ఇంటర్నెట్ సహాయంతో. వాళ్ళే సైబర్ క్రిమినల్స్. సైబర్ క్రిమినల్స్ ఏ విధంగా మోసాలు చేస్తుంటారు అనే విషయం మనతో మాట్లాడడానికి సైబర్ ఏసీపీ గారు కేవీఎం ప్రసాద్ గారు. సైబర్ క్రిమినల్స్ అందరూ కూడా చదువురాని వాళ్ళు, కానీ మోసపోతున్న వాళ్ళందరూ కూడా బాగా చదువుతున్న వాళ్ళు. ఇప్పుడు మనకు సైబర్ క్రైమ్లో అక్యూజ్ని పట్టుకొని రికవరీ చేయడం అనేది చాలా కష్టం. ట్రెడిషనల్ క్రైమ్ తీసుకుంటే వాళ్ళు రావడం, బాడీ అఫెన్స్ కొట్టడం, బెదిరించడం రకరకాలు ఉండేవి. ఇప్పుడు ఏమీ లేకుండా కేవలం ఇంటర్నెట్ సహాయంతోనే అందిన కాడి దోచుకుంటారు. కోట్లాది రూపాయలు ఎంత వాళ్ళ ధర ఎంత వీలైతే అంత రూపం చేస్తున్నారు. ఇప్పుడు మనకి ట్రెండింగ్ సైబర్ క్రైమ్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ కంప్లైంట్స్, అంటే కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్న ఫ్రాడ్ చూస్తే అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్. కూడా మన రాజస్థాన్లో ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ స్కామ్లన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్. మనం యాడ్స్ ఇస్తే మనకి కాంటాక్ట్ అయ్యి డబ్బులు వేయించుకునేది, లేదా వాళ్ళు యాడ్స్ ఇచ్చి కూడా మనల్ని డూప్ చేస్తారు. ఇప్పుడు రాజస్థాన్లో భరత్పూర్, ఆల్వార్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్స్ ఎలా ఉంటాయంటే మనం డైరెక్ట్గా విలేజ్లోకి పోయి క్రిమినల్ని పట్టుకొని రాలేం. ఆ లోకల్ పోలీసు సహకారం ఉన్నా కూడా విలేజెస్లో పోలీసులు ఎంటర్ కాలేని పరిస్థితులు కొన్ని దగ్గరలో ఉన్నాయి. మీరు అన్నట్లుగానే నా ఫోన్లో కాకుండా ఎక్కడో సిస్టంలో నేను చేసాను, మర్చిపోయాను, ఫ్రాడ్ జరిగింది. లేదు మన సిస్టమ్, మన ఫోన్ వాట్సాప్ అనేది ఇంకొక దాంట్లో అవుతుందనే విషయం మనం తెలుసుకోవడానికి అవకాశం ఉందా? అవుతుంది. మనం చెక్ చేసుకోవాలి. మన డివైస్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి లింక్డ్ డివైసెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇది సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి, లింక్డ్ డివైసెస్ అని ఒకటి ఉంది. కొడితే కనుక మనకి ఇట్లా వస్తుంది. ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే లాస్ట్లో లాగౌట్ అని ఒకటి వస్తుంది ఆప్షన్. ఈ లాగౌట్ కొట్టేసిన, లాగౌట్ కొడితే కనుక అది లాగౌట్ అయిపోయింది. ఇలా బగ్ ఉందో తెలుసా అండి? యాంటీవైరస్, పర్చేజ్డ్ వర్షన్ యాంటీవైరస్ ఉంటే అది చెప్తుంది. లేదు మనది సీడాక్ వాళ్ళది ఎంకా వచ్చి అని ఒకటి ఉంది. ఎంకా వచ్చి యాప్ కూడా మంచి యాంటీవైరస్ లాగా పనిచేస్తుంది. చేసిన వాళ్ళందరూ కూడా బిలో ఇంటర్మీడియట్ 10th క్లాస్ కనిపిస్తున్నారు. విక్టిమ్స్ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ కనిపిస్తున్నారు. రెగ్యులర్గా ఆన్లైన్ ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు. అసలు ఆ వేరియేషన్ ఎందుకు వస్తుందండి? దీనికి అసలు సైబర్ క్రైమ్కి మెయిన్ 2 ఇష్యూలు. ఒకటి అవేర్నెస్ లేకపోవటం, రెండవది అత్యాశ. ఆశ ఉన్నంత కాలం ఈ సైబర్ ఫ్రాడ్స్ ఆగవు. అవగాహన లేకపోతే కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కర్ర కానీ కత్తి కానీ తుపాకీ కానీ వాడరు, కనీసం వార్నింగ్ కూడా ఇవ్వరు. కానీ కోట్లాది రూపాయలు కొట్టేస్తుంటారు. అది కేవలం ఇంటర్నెట్ సహాయంతో. వాళ్ళే సైబర్ క్రిమినల్స్. సైబర్ క్రిమినల్స్ ఎలా వాడుతుంటారు, ఏ విధంగా మోసాలు చేస్తుంటారు అనే విషయం మనతో మాట్లాడడానికి సైబర్ ఏసీపీ గారు కేవీఎం ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ విషయంపై చాలా క్షుణ్ణంగా, చాలా నీట్గా తెలుసుకోండి. అసలు మీరు ఎంత దారుణంగా మోసపోతారనే విషయాన్ని ఆయన చెప్తుంటారు. సైబర్ క్రిమినల్స్ అందరూ కూడా చదువురాని వాళ్ళు, కానీ మోసపోతున్న వాళ్ళందరూ కూడా బాగా చదువుతున్న వాళ్ళు. ఈ వ్యత్యాసం ఏంటి అనే విషయం సార్ని అడుగుతుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నాకు చెప్తున్నట్ల గతంలో మనం ట్రెడిషనల్ క్రైమ్ తీసుకుంటే వాళ్ళు రావడం, బాడీ అఫెన్స్ కొట్టడం, బెదిరించడం రకరకాలు ఉండేవి. ఇప్పుడు ఏమీ లేకుండా కేవలం ఇంటర్నెట్ సహాయంతోనే అందిన కాడి దోచుకుంటారు. కోట్లాది రూపాయలు ఎంత వాళ్ళ ధర ఎంత వీలైతే అంత రూపం చేస్తున్నారు. సార్ మీరు పట్టుకున్న వాళ్ళు అందరిని చూస్తుంటే వాళ్ళందరూ కూడా బిలో ఇంటర్మీడియట్ ఉంటారు, కంప్లైంట్ అంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. అంటే ఇంత చదువుకున్న వాళ్ళు కూడా అటువంటి విషయాలు మోసపోవడానికి కారణం ఏంటి? సైబర్ క్రైమ్లో తెలంగాణ పోలీసు కానీ అన్ని స్టేట్ పోలీసులు కూడా బాగా అవేర్నెస్ తీసుకొస్తుంది. ఇటు మీడియా కానీ పోలీసు కానీ ఇంత అవేర్నెస్ క్యాంపులు నడుస్తున్నా ఇంకా ఇంత ఎలా మోసపోతుంటారు?
ఈ రెండు విషయాలు చెప్పే ముందు ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ ట్రెడిషనల్ క్రైమ్ ఏముంది? ట్రెడిషనల్ క్రైమ్ అంటే ఐ మీన్ ట్రెండింగ్లో ఉన్న సైబర్ క్రైమ్. ఇప్పుడు మనకి ట్రెండింగ్ సైబర్ క్రైమ్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ కంప్లైంట్స్, అంటే కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్న ఫ్రాడ్ చూస్తే అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్. దీంట్లో ఏంటంటే క్రిమినల్స్ మనం అడ్వర్టైజ్ చేసినా లేదు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసిన. అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక లేడీ ఆమె ఫ్లాట్ రెంట్కి ఇవ్వాలని చెప్పి, ఆమె ఫ్లాట్ గుంటూరులో ఉంటుంది, రెంట్కి ఇవ్వాలని చెప్పి ఓఎల్ఎక్స్లో యాడ్ ఇచ్చింది. యాడ్ ఇస్తే ఓఎల్ఎక్స్ ఈ క్విక్కర్ వీటిలో ఏంటంటే ఫ్రీ యాడ్స్ తీసుకోవచ్చు మనం. యాడ్ ఇస్తే అది చూసిన ఎవరైనా సరే ఆమె ఫ్లాట్ అద్దెకి తీసుకోవాలనుకునే వాళ్ళు కాల్ చేస్తారు. ఈమె ఫోన్ నెంబర్ ఇచ్చింది, ఫోన్ చేసి ఒక అతను కాల్ చేశాడు. కాల్ చేసి మీ ఫ్లాట్ బాగా నచ్చేసింది, ఎందుకంటే మీ ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేసింది. ఫ్లాట్ని డిస్క్రైబ్ చేస్తూ మా ఫ్లాట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి డిస్క్రిప్షన్లో ఫొటోస్ చేసి పెట్టింది. అంటే నేను మిలిటరీలో పనిచేస్తున్నా, అందువల్ల వచ్చి పర్సనల్గా చూడటం కుదరలేదు, కానీ ఫొటోస్ చూసి నేను చాలా అట్రాక్ట్ అయిపోయాను. నేను ఇంక మళ్ళీ ఫిజికల్గా చూడటం అనేది అవ్వదు, నాకు దూరంగా ఉన్నా, నాకు ట్రాన్స్ఫర్ అయింది, ట్రాన్స్ఫర్ మీద వస్తున్నాను, కాబట్టి ముందు అడ్వాన్స్ కట్టేస్తా, ఎందుకంటే నేను అడ్వాన్స్ ఇవ్వకపోతే మళ్ళీ మీరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, అందువల్ల అడ్వాన్స్ కట్టేస్తా, రెంట్ ఎంత చెప్పండి అన్నాడు. అంటే ఏమి 13,000 2 months అడ్వాన్స్ ఇవ్వాలి అన్నది. సరే ఇప్పుడే పే చేసేస్తున్నాను, నేను ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తా, ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేస్తే మీకు వచ్చేస్తాయి 26,000 అన్నాడు. ఒక క్యూఆర్ కోడ్ పంపించాడు. పంపిస్తే ఈమె స్కాన్ చేసింది. స్కాన్ చేసిన తర్వాత ఈమె పిన్ అడుగుతుంది. ఈమె పిన్ అడిగితే ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ ఒకటి వచ్చింది, అది కొట్టిన తర్వాత పిన్ అడిగింది. ఆమె పిన్ కొట్టేసింది. పిన్ కొట్టేస్తే రిసీవ్ చేసుకోవాల్సింది బదులు ఈమె అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయినాయి. ఇదేంటి ఇట్లా నా అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయినాయి అని చెప్పి మళ్ళీ కాల్ చేసింది. ఏంటండి ఇట్లా నాకు మీరు డబ్బులు పంపిస్తున్నారు, నా అకౌంట్లో నుంచి వెళ్ళిపోయినాయి అంటే, లేదు ఇది టెక్నికల్ గ్లిచ్ ఉంది, నేను మళ్ళీ పంపిస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మీరు పోయిన 26 మళ్ళీ ఇంకొక 26 యాడ్ చేసి 52 పంపిస్తున్నా, ఇది స్కాన్ చేయండి అన్నాడు. సార్ క్యూఆర్ కోడ్ పంపితే మన డబ్బులు పోతాయనే విషయం ఆవిడకి అవగాహన లేదు. ఎందుకంటే మనం మార్కెట్లోకి పోయి చాలాసార్లు క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి పే చేస్తుంటాం, కానీ మనకు రావాల్సినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏమి స్కాన్ చేయకుండానే వస్తున్నాయి అనేది మర్చిపోతున్నారు. మనకు ఎవరైనా డబ్బులు పంపితే మనం ఏమి స్కాన్ చేయడంలా, ఆటోమేటిక్గా వస్తున్నాయి, మనకు ఓ పాపప్ వస్తుంది, యూ రిసీవ్డ్ సో అండ్ సో మనీ ఫ్రమ్ సో అండ్ సో అని చెప్పి. కానీ వీళ్ళు అది ఇక్కడ వచ్చేసరికి మర్చిపోతున్నారు. ఆయన డబ్బులు పంపిస్తాను అంటే ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారు తప్ప, అరే క్యూఆర్ కోడ్లో నేను మార్కెట్లోకి పోయి అన్నీ మేము కూరగాయలు కొనేటప్పుడు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేస్తున్నాను కదా, ఇప్పుడు మరి ఈయన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నేను పే చేస్తాను కదా, ఆయన నాకు పే చేయాలంటే క్యూఆర్ కోడ్ ఎందుకనే ఆలోచన రావడంలే. ఈమె మళ్ళీ 52,000 పంపితే అది కూడా స్కాన్ చేసింది, మళ్ళీ 52,000 పోయినాయి. అదేంటి మళ్ళీ పోయినాయి అంటే, మీరు స్కానింగ్ తప్పు చేసినారు, మళ్ళీ ఇంకొకసారి చేయండి అని మళ్ళీ అట్లా 4.5 lakh వరకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేపిస్తూనే పోయాడు. ఈమె ఆయన చెప్పిన మాటలు వింటుందే తప్ప ఆమె సొంత బ్రెయిన్ అనేది అసలు యూజ్ చేయడం, అంటే ఇంట్లో వాళ్ళకి అడగడం కూడా ఏం లేదు. 4.5 lakh పోయిన తర్వాత అప్పుడు ఇదంతా ఏదో ప్రాబ్లంగా ఉందండి, దానివల్ల ఏదో మొత్తానికి మిస్టేక్ అయ్యి మీ డబ్బులు వెళ్ళిపోయినాయి, ఇవి రిఫండ్ ఇవ్వాలి అంటే నేను ఒక ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, ఆ రిఫండ్ కోసం మళ్ళీ మీరు పేమెంట్ చేయాలని చెప్పేసి టోటల్ 10 lakhs చేసాడు. 10 lakhs అయిన తర్వాత వాడికి ఎందుకో మరి 10 lakhs అయిన తర్వాత కూడా వదలబుద్ధి కాలే. ఒక పని చేయండి, లాస్ట్లో ఒక 2 lakhs ఈమె దగ్గర అకౌంట్లో డబ్బులన్నీ అయిపోయినాయి, నా అకౌంట్లో డబ్బు లేవు బాబు అంటే, ఒక పని చేయండి, ఎందుకంటే ఒక 2 lakhs మీ ఫ్రెండ్ ఎవరి దగ్గర అప్పు తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీకు 10 lakhs 2 lakhs కడితే కనుక 12 lakhs వచ్చేస్తాయి, ఈ 2 ప్లస్ పోయిన 10 మొత్తం కలిపి 12 lakhs వస్తాయి, ఎందుకు మిస్ చేసుకుంటారు, ఈ 2 lakhs కదా, ఒక 2 lakhs కట్టేస్తే 12 lakhs వచ్చేస్తాయి, ప్లీజ్ ఎవరితో ఉన్న అప్పు తీసుకొని కట్టేయండి అంటే, అది కూడా నమ్మేసింది అని వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి 2 lakhs లోన్ తీసుకుంది. లోన్ తీసుకొని ఆ 2 lakhs కూడా పంపించింది. పంపించిన తర్వాత మళ్ళీ ఏం రాలా. అప్పుడు ఓహో ఇక ఎన్ని లక్షలు కట్టినా కూడా ఇది మనకు రావు, అందువల్ల అప్పుడు అర్థమైంది క్యూఆర్ కోడ్లు స్కాన్ చేస్తే మనకు డబ్బులు రావు, మన డబ్బులు పోతాయి అనేది.
అప్పుడు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇలా కంప్లైంట్ అయిన తర్వాత మీరు ఏమన్నా దాన్ని పర్సూ చేశారా ఆ కేసుని? పర్సూ చేసాం. అవన్నీ కూడా మన రాజస్థాన్లో ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ స్కామ్లన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్. మనం యాడ్స్ ఇస్తే మనకి కాంటాక్ట్ అయ్యి డబ్బులు వేయించుకునేది, లేదా వాళ్ళు యాడ్స్ ఇచ్చి కూడా మనల్ని డూప్ చేస్తారు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మనం యాడ్ ఇచ్చి మనం పడ్డాం వచ్చులో, కానీ వాళ్ళు యాడ్ ఇచ్చి ఎలా పడదాం మనం? వాళ్ళు యాడ్ ఇచ్చి ఎలా పడతారంటే వాళ్ళు ఒక కారు పెడతారు. మనకి OLX మొత్తం సెర్చ్ చేస్తే ఆ కారు వేరే దగ్గర దొరుకుతుంది. అదే ఫోటో, అదే నంబరు, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. కానీ అందులో 10 లక్షలు చేస్తే ఈయన 2 లక్షలు పెట్టేస్తాడు. బ్రాండ్ న్యూ మెరిసిపోతుంటుంది కారు ఫొటోస్, కానీ 2 lakhs కోట్ చేస్తాడు. అప్పుడు మనకేంటి, ఎక్కడైనా సరే చీప్కి ఏదైతే దానికే పోతాం. ఒక దగ్గర 10 లక్షలు ఉంది, ఒక దగ్గర 2 లక్షలు ఉంది అంటే ఎందుకు ఉంది అని ఆలోచించకుండా ఈ 2 lakhs వాడికి కాల్ చేస్తారు. కాల్ చేస్తే ఆయన, నాకు రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిందమ్మా, నేను వెళ్ళిపోతున్నా, అందుకనే నేను మిలిటరీలో పనిచేస్తాను, కాబట్టి ఇది తొందరగా డిస్పోజ్ చేసి వెళ్దామనే ఉద్దేశంతో చీప్గా అమ్మేస్తున్నా, లేకపోతే దీని కాస్ట్ 10 lakhs, ఇంకా నాకు తొందరగా ఉండటం వల్ల చీప్గా ఇచ్చేస్తున్నా అని చెప్పి మనం అడగకపోయినా కూడా ఆయన ఆర్మీ కార్డు ఒకటి పంపిస్తాడు. ఆర్మీలో ఇచ్చిన ఐడెంటిటీ కార్డు, తర్వాత ఆధార్ కార్డు ఒకటి పంపిస్తాడు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి పంపిస్తాడు. ఇవన్నీ పంపించి వీళ్ళకి కాన్ఫిడెన్స్ అనమాట, ఈయన అంత ఆథెంటికేటెడ్ పర్సన్, జెన్యున్ పర్సన్ అనే ఇది కల్పించడం కోసం ఇవన్నీ పంపించి వీళ్ళకి అప్పుడు ఇవి చూసిన తర్వాత ఇదేదో కొంచెం జెన్యున్గానే ఉందిలే అనిపిస్తుంది. అప్పుడు మీరు ఓకే అంటే మరి మీరు కొంచెం అడ్వాన్స్ పే చేస్తే నేను బండి మీకు పంపిస్తానంటాడు. అడ్వాన్స్ ఎంత అంటే ఏం లేదు, జస్ట్ ఒక 2 lakhs చెప్తే కనుక ఒక 20,000 పంపించండి అంటాడు. ఈ 20,000 పంపించిన తర్వాత ఇక్కడ మేము ఆర్మీలో ఉన్నాం కదా, దీనికి ప్యాక్ చేయాలా, మామూలుగా పంపితే ఊరుకోరు ఇక్కడ, ఆ ప్యాకింగ్ ఛార్జెస్ ఇంకో 20,000 అంటాడు. అవి పంపుతారు. 40 అయిపోయింది. అవి పంపిన తర్వాత ఆర్మీ గేట్ ఛార్జెస్ అని ఉంటుంది, ఎందుకంటే మా ఆర్మీ గేట్లో నుంచి రావాలి అంటే ఆర్మీ గేట్ ఛార్జెస్ కట్టాలా, దీనికి ఒక 40,000 అంటాడు. 80 అయిపోయింది. 80 అయిపోయిన తర్వాత ఇంకొక అతను కాల్ చేస్తాడు, నేను మీ వెహికల్ తెచ్చానండి, అయితే 50% కట్టాలా, ఇప్పుడు 50% కట్టకపోతే ఓనర్ ఒప్పుకోడు, 50% అంటే 2 lakhsలో 50% 1 lakh. ఈ 1 lakh కడితే కనుక మీకు డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోతా అంటాడు. అంటే అదేంటి, ముందు నాకు డెలివరీ ఇచ్చిన తర్వాత కట్టమన్నాడే అంటే, లేదు ఓనర్ ఒప్పుకోవట్లే, ఇప్పుడు నేను మాట్లాడినా ఇప్పుడే, మీరు 50 కట్టాలా అంటాడు. సరే ఎట్లా అయినా 1 + 80 180 మనకి 2 మనం మాట్లాడుకున్న దానికి లోపే ఉంది కదా అని చెప్పి ఇవన్నీ కూడా వేసేస్తారు. 180 అయిపోయింది. 180 అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాడు వాడు, ఇప్పుడు ఓనర్ ఒప్పుకోవట్లే, ఫుల్ అమౌంట్ ఇస్తే రిలీజ్ చేయి, డెలివరీ చేయి, లేకపోతే చేయద్దు అంటున్నాడు, ఆ 1 lakh కూడా వేసేయని అంటాడు. అప్పుడు ఆల్రెడీ 180 ఇచ్చాం కదండి. 180 ఇచ్చారు. ఆ 180 ఇస్తే ఓనర్ అట్లా ఒప్పుకోవట్లే, ఆ ఛార్జెస్ వేరు, ఇది వేరు. ఇప్పుడు మీరు ఫస్ట్ కట్టినవి అడ్వాన్స్, ఆర్మీ గేట్ ఛార్జెస్, ప్యాకింగ్ ఛార్జెస్ అవి అలాగో, ఇది వేరు. ఇప్పుడు మీరు ఫుల్ అమౌంట్ అంటే ఇంకో 1 lakh వేయాల్సిందే అంటారు. అంటే ఇక ఇప్పుడు ఆల్రెడీ 180 వెళ్ళిపోయినాయి, ఇది మరి వేయకపోతే మొత్తం పోతాయేమో అనే ఉద్దేశంతో ఆ 1 lakh కూడా వేసేస్తారు. 280 అవుతుంది. 280 అయిపోయిన తర్వాత అప్పుడు లేదు, ఇప్పుడు మార్కెట్లో మాకు ఇంకొక అతను వేరే బేరం వచ్చింది, వాళ్ళు 4 lakhs ఇస్తామంటున్నారు, మీరు కూడా 4 lakhs ఇస్తేనే ఇస్తాం అంటే ఇంకొక 2 lakhs. ఇలా 2 lakhs చెప్పి 10 lakhs వరకు వేయించుకున్న కేసులు చాలా ఉన్నాయి. వీళ్ళు ఎందుకంటే ఆల్రెడీ మన పోయిన డబ్బులు మళ్ళీ వస్తాయేమో అనే ఉద్దేశంతో అవి రికవరీ చేసుకుంటాం కోసం ఇంకా కొంచెం అని చెప్పేసి వేస్తూనే పోతారు. అలా పెద్ద మొత్తంలో వేసిన తర్వాత ఇక ఒక పాయింట్లో వీళ్ళకి అర్థమైపోద్ది ఫ్రాడ్స్టర్కి, వీళ్ళకి ఎంతకంటే వీళ్ళ కెపాసిటీ అయిపోయింది 1000 అని. అది అర్థం చేసుకున్న వెంటనే వీళ్ళ ఫోన్స్ బ్లాక్ చేసి పడేస్తారు. సార్ అటువంటి కేసులు వచ్చాయనుకోండి, మీరు ఇన్వెస్టిగేషన్ ఎలా తీసుకొస్తారు దాన్ని? అంటే డైరెక్ట్ గోల్డెన్ అవర్ దాటిపోయి వస్తుంది మీ దగ్గరికి. మరి ఎలా గోల్డెన్ అవర్ దాటిపోతే కొంచెం కష్టం, ఎందుకంటే ఇప్పుడు మనకు సైబర్ క్రైమ్లో
ఎక్యూజ్ని పట్టుకొని రికవరీ చేయడం అనేది చాలా కష్టం. ఎక్యూజ్డ్ అంతా కూడా చాలా దూర ప్రాంతాల్లో ఉంటారు. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో అయితే అవుట్ ఆఫ్ ఇండియాకి వెళ్తున్న డబ్బు 60% పైన ఉంటుంది. ఒక 70% వరకు సైబర్ ఫ్రాడ్లో జరిగే అమౌంట్లో 70% వరకు ఇండియా దాటి వెళ్ళిపోతుంది. ఇండియాలో ఉన్నదే రికవర్ చేయడం కష్టం, ఇండియా దాటి వెళ్ళిపోతే హైలీ ఇంపాసిబుల్. అందువల్ల ఏంటంటే మనకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ I4C క్రియేట్ చేసి దాని ద్వారా NCRP అనేది ఒకటి క్రియేట్ చేసి NCRPలో మనం ఎంత త్వరగా కాల్ చేస్తే అంత త్వరగా మన అమౌంట్స్ని రికవర్ చేసే సిస్టమ్ ఉంది. దీంట్లో ఎట్లా అంటే NCRPలో మనం కంప్లైంట్ చేయాలి అంటే కనుక 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కానీ లేదు cybercrime.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా cybercrime.gov.in వెబ్సైట్లో కనిపించిన అది కంప్లైనింగ్ పోర్టల్ అనమాట. కంప్లైంట్ చేయడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. అది ఓపెన్ చేస్తే అదే గైడ్ చేస్తుంది మనకి. మనం ఎవరి గైడెన్స్ కూడా తీసుకోవలే. cybercrime.gov.in కొడితే వెంటనే పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్లోనే రిజిస్టరే కంప్లైంట్. దాంట్లో 2-3 టైప్స్ ఉంటాయి. ఫైనాన్షియల్. నాన్ ఫైనాన్షియల్లో లేడీస్ ఎవరైనా సోషల్ మీడియా కేసెస్ రిపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళ ఐడెంటిటీని హైడ్ చేసుకొని కూడా చేయొచ్చు. అటువంటి ఆప్షన్స్ ఉన్నాయి అందులో. ఆ ఆప్షన్స్ ఉపయోగించుకొని నాన్ ఫైనాన్షియల్ మనం సెలెక్ట్ చేసుకొని మనం క్లిక్ చేస్తే మన ఫస్ట్ విక్టిమ్ డీటెయిల్స్ తీసుకుంటుంది. ఎందుకంటే ఫేక్ కంప్లైంట్ చేయకుండా ఉండటం కోసం OTP అనేది కంపల్సరీ ఇది పెట్టారనమాట. ఎందుకంటే ఏదైతే ఫోన్ నెంబర్తో మనం వాడతామో ఆ ఫోన్ నెంబర్కి OTP పంపి చెక్ చేస్తారు ఇది జెన్యూన్ కంప్లైంటా కాదని. ఆ OTP కనుక ఇదైపోయిన తర్వాత డీటెయిల్స్ తీసుకుంటారు. విక్టిమ్ డీటెయిల్స్ ప్లస్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఈయన విక్టిమ్ యొక్క బ్యాంక్ అకౌంటు, ట్రాన్సాక్షన్ ID, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఇవి కలెక్ట్ చేసుకొని మనకి అక్యూజ్డ్ యొక్క సస్పెక్ట్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా తెలిస్తే అందులో ఆప్షన్ ఉంది. పేరు, ఫోన్ నెంబరు, లొకేషన్ అన్నీ చెప్పచ్చు. మనకు తెలిసిన డీటెయిల్స్ ఇవ్వచ్చు. జనరల్గా ఏంటంటే ఫోన్ కాల్సే కాబట్టి ఫోన్ నెంబర్ తప్ప మన దగ్గర ఏముండవు. వాళ్ళు చెప్పే పేర్లన్నీ దొంగ పేర్లు ఉంటాయి. ఫేక్ నేమ్స్ చెప్తారు. మనకి దొంగ ఎవడో కూడా వాడి ఒరిజినల్ పేరు చెప్పడు కదా. ఆ ఫేక్ నేమ్ ఏదో చెప్తే ఆ నేము ప్లస్ ఫోన్ నెంబరు జనరల్గా అవి ఇస్తుంటారు. అవి ఇచ్చి మనం దీంట్లో ఏంటంటే మనం ఎవిడెన్స్ దీనికి ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్ ఒక స్క్రీన్ షాట్ తీసి అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్ ఆఫ్ ది కంప్లైనెంట్. సార్ ఆధార్ కార్డు OTP కూడా వస్తుంది కదండి, ఎందుకు? ఆధార్ కార్డుకి OTP ఏం రాదు. అడుగుతారట. ఆధార్ కార్డుకి ఏం OTP రాదు. ఆధార్ అప్లోడ్ చేయాలి. ఒక ఆధార్ కార్డు మనం ఇచ్చిన డబ్బుల యొక్క ట్రాన్సాక్షన్స్ యొక్క స్క్రీన్ షాట్స్. ఎందుకంటే ఎవిడెన్స్ లేకపోతే మళ్ళీ ఫేక్ కంప్లైంట్లు చేసే ఇది ఉంటుంది. అందుకని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఫోన్ నుంచి అయినట్లుగా ఒక స్క్రీన్ షాట్ పెట్టాలి. అవి పెడితే వెంటనే ఇప్పుడు విక్టిమ్ యొక్క అకౌంట్ నుంచి ఫస్ట్ ఏ అకౌంట్కి పోయింది చూస్తారు. చూసి ఆ అకౌంట్లో మనీ ఉంటే కనుక అక్కడే హోల్డ్ చేసేస్తారు. లేదు అక్కడి నుంచి వేరే అకౌంట్కి వెళ్ళింది, ఆ వేరే అకౌంట్ ఎక్కడికి పోయిందో చూసి అక్కడ హోల్డ్. అలా లాస్ట్ వరకు మనీ విత్డ్రా అయ్యే వరకు కూడా ట్రాకింగ్ ఉంటుంది. మనీ ట్రాక్ చేస్తారు. ఎక్కడ ఉంటే అక్కడ హోల్డ్, లేకపోతే ఫర్దర్ ఎక్కడికి పోయిందో చూస్తారు. డ్రా అయిపోతే కనుక విత్డ్రా డీటెయిల్స్ ఇస్తారు. చెక్ ద్వారా డ్రా చేశారా, ATM ద్వారా డ్రా చేశారా, POS ట్రాన్సాక్షన్స్ ద్వారా డ్రా చేశారా, లేకపోతే వేరే ఏదైనా షాపింగ్ ATM ద్వారా, ఇట్లా ఏ విధంగా డ్రా అయ్యింది ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు దాదాపు ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్ కూడా ఈ పోర్టల్లో ఎన్లిస్ట్ అయ్యి ఉన్నాయి, ఆన్బోర్డ్ అని. కాబట్టి ప్రతి బ్యాంక్కి NCRP పోర్టల్ సెపరేట్, వాళ్ళకి బ్యాంకింగ్ అఫీషియల్స్కి సెపరేట్ సేమ్ పోర్టలే, లాగిన్స్ వేరనమాట. వాళ్ళందరికీ లాగిన్స్ ఇచ్చారు. వాళ్ళు ప్రతి బ్రాంచ్లో లాగిన్ ఉంటుంది. సార్ ఇది ఒక టైంలో ఇచ్చారనుకోండి, ఇప్పుడు నాకు మోసం జరిగింది, వెంటనే తెలుసుకొని అనేటికి ఈ ప్రాసెస్ అంతా ఒక అరగంట, ఒక గంట అవుతుంది.
కానీ మీరు చెప్తున్నట్టు 2 కేసుల్లో రోజుల తరబడి అయిన తర్వాత నేను కంప్లైంట్ ఇస్తే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? రోజులు తరబడిన తర్వాత కంప్లైంట్ ఇస్తే కనుక ఫోన్ నంబర్ ఉంది కాబట్టి దాన్ని ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ స్విచ్ ఆఫ్ అయినా కూడా అప్పటి వరకు లొకేషన్స్ ఎక్కడున్నాయి, పర్టికులర్గా ఫ్రాడ్ జరిగినప్పుడు లొకేషన్స్ ఎక్కడున్నాయి, తర్వాత మనీ వేస్తున్నాము అంటే ఖచ్చితంగా అది ఒక అకౌంట్ నుంచే పోద్ది, ఇంకొక అకౌంట్కి పోద్ది. ఆ అకౌంట్ హోల్డర్ ఎవరు, అకౌంట్ హోల్డర్కి ఏంటంటే కేవైసీ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత దానికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయాయి. యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే ఫోన్ నెంబర్ తప్పదు, దానికి ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. తర్వాత యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలంటే నెట్ అవసరం, నెట్ లేకుండా కావదు. కాబట్టి ఇంటర్నెట్ ఏది వాడారు, ఇటువంటి విషయాలని డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి ట్రేస్ చేసి ఎక్యూజ్ని పట్టుకోవాలి. ఇప్పుడు రాజస్థాన్లో భరత్పూర్, ఆల్వార్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్స్ ఎలా ఉంటాయంటే మనం డైరెక్ట్గా విలేజ్లోకి పోయి క్రిమినల్ని పట్టుకొని రాలేం. ఆ లోకల్ పోలీసు సహకారం ఉన్నా కూడా విలేజెస్లో పోలీసులు ఎంటర్ కాలేని పరిస్థితులు కొన్ని దగ్గరలో ఉన్నాయి. అటువంటి వాటిలో తప్ప మిగతా అదర్ ఏరియాస్లో ఢిల్లీ కానీ, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ అదర్ ఏరియాస్లో కనుక లొకేషన్స్, బ్యాంక్ అకౌంట్స్ ఉంటే కనుక మనం పోయి వాళ్ళని పట్టుకొస్తాం. రికవరీ విషయమే చెప్పలేము సార్. ఎందుకంటే కూడా మీరు ఎవరో ఆధార్ కార్డు దొరికింది లేదా బ్యాంక్ అకౌంట్ దొరికి పట్టుకుంటారు, అది దొంగ అకౌంట్లు అవి ఉంటాయి కదండి, కొన్ని మ్యూల్ అకౌంట్ల మీద నడుస్తుంటాయి. వాళ్ళు పట్టుకుంటే ఏం బెనిఫిట్ ఉంటుంది? అదే ఇప్పుడు బెనిఫిట్ ఎంత ఉంటుంది అనేది, ఇప్పుడు ఒక అకౌంట్ హోల్డర్ని పట్టుకుంటాం, ఆయనకు అడుగుతాం నువ్వు వాడుతున్నావా, ఎవరు వాడుతున్నారు, ఈ డబ్బులు ఏం చేసినావని. ఎందుకంటే ఇప్పుడు నా అకౌంట్లో డబ్బులు పడిని వేరే ఎవరికి వాడుకున్నా కూడా రెస్పాన్సిబిలిటీ నాదే కదా. మరి నీ అకౌంట్లో పడినాయి కాబట్టి నువ్వే రెస్పాన్సిబుల్, ఈ అమౌంట్ ఏం చేసావు చెప్పు అని అడుగుతాం. ఆయన ఇంకొక ఆయన పేరు చెప్తాడు. దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు బీహార్లో అకౌంట్ ఉంటుంది, ఈయన ఇచ్చినోడు ఢిల్లీలో ఉంటాడు. ఇప్పుడు ఈయన్ని పట్టుకున్నాం, ఢిల్లీ పోవటానికి అక్కడ టీం ఉండదు రెడీగా. అటువంటిప్పుడు మనం ఢిల్లీ పోయి వాడిని పట్టుకుంటే కొంత రికవర్ అవుతాయి. ఎందుకంటే అకౌంట్ మేనేజ్ చేసేవాడు ఎక్కువ డబ్బులు వాడు కాజేస్తాడు కాబట్టి వాడిని పట్టుకుంటే రికవర్ అవుతుంది. కానీ మనం ఈయన్ని పట్టుకొని వెంటనే ఢిల్లీ పోవడం అంటే కష్టం. మనం ఢిల్లీ ఒకవేళ సరే ఈయన తీసుకొని బయలుదేరుదామంటే మన లీగల్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఏంటంటే ఇతను అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మనం బీహార్ నుంచి ఢిల్లీ పోవాలంటే 24 hours టైం సరిపోదు. మనం ఏ అక్యూజ్ని పట్టుకున్నా 24 hours లోపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఈయన్ని అక్కడ లోకల్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే. ఆ ప్రొడ్యూస్ చేసేటప్పుడు కోర్టులు ఏంటంటే ట్రాన్సిట్ పీరియడ్ ఇస్తాయి. ఆ ట్రాన్సిట్ పీరియడ్ ఏంటంటే ఆ కోర్టు నుంచి మన కోర్టుకి, హైదరాబాద్లో ఉన్న కోర్టుకి తీసుకురావడానికి ఎంత టైమో అంతే ఇస్తాయి. ఈయన తీసుకొని ఢిల్లీ పోవటం, ఢిల్లీలో తిరగటం, ఢిల్లీలో వాడిని పట్టుకోవటం ఇదంతా చేయడం. అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎక్కడైందో ఆ స్టేట్కి పంపించి మళ్ళీ తీసుకోవాలా, లేదంటే బాంబే టు డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళొచ్చండి? ఢిల్లీ వెళ్ళటానికి ఇప్పుడు బీహార్ నుంచి మనం బీహార్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి, బీహార్ కోర్టు నుంచి కోర్టు ఏమి ఇస్తుందంటే హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి 3 రోజులు టైం ఇస్తుంది. అంటే ఎఫ్ఐఆర్ అయింది, ఇష్యూ అయింది కాబట్టి ఈ 3 రోజుల టైంలో మనం ఢిల్లీ పోయి హైదరాబాద్ రావడానికి కుదరదు. ప్లస్ లీగల్గా కూడా అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే కోర్టు బీహార్ నుంచి హైదరాబాద్ తీసుకుపోవటానికి టైం ఇచ్చింది కానీ ఢిల్లీ పోవటానికి ఇవ్వాలి. అది ఇల్లీగల్. మళ్ళీ కోర్టుకి ఇది చెప్పాలా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈయన్ని తీసుకొని ఢిల్లీ పోయి ఇంకొక అక్యూజ్ని అరెస్ట్ చేయాలి, అక్కడికి ఇవ్వండి అంటే ఇవ్వరు. ఎందుకంటే మనకు లీగల్ ఫ్రేమ్వర్క్లో ఇది లేదు. కస్టడీ ఇస్తారు. మాకు 10 రోజులు పోలీస్ కస్టడీ ఇవ్వండి అంటే ఇస్తారు. అది అక్కడ మన రెగ్యులర్ కోర్టు ఇవ్వాలి. బయట పట్టుకున్నప్పుడు బీహార్లో ఒక పట్టుకున్నాం, లేదు కలకటాలో పట్టుకున్నాం, కలకటా కోర్టుకి పోలీస్ కస్టడీ ఇవ్వరు. పోలీస్ కస్టడీ ఏంటంటే అక్కడ లోకల్గా ఏదైనా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందో ఇవ్వమంటే ఇస్తారు తప్ప, ఇట్లా మేము ఢిల్లీ పోవాలి దానికి ఇంకొక అక్యూజ్ని పట్టుకోవాలి దానికి 5 రోజులు పట్టుద్ది అంటే, ఒకవేళ ఢిల్లీ పోవటానికి పర్మిషన్ ఇస్తే ఈ అక్యూజ్ని పట్టుకున్నాక రెండో అక్యూజ్ని మళ్ళీ కలకటా రావాల్సి వస్తుంది. పట్టుకొచ్చాము ఆ అక్యూజ్ని. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ పోవడానికి మాకు టైం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ అడగాల. ఈ గ్యాప్లో అక్యూజ్డ్ రకరకాల వేషాలు వేయచ్చు, చాలా చేయొచ్చు కదా. ఇప్పుడు అదే ఇప్పుడు అక్యూజ్డ్ మనకు దగ్గర నుంచి ఏంటంటే
వాడి మైండ్ ఎట్లా చేంజ్ అవుతుంది, వాడు మనసులో ఏం ఆలోచించుకుంటాడు, మనల్ని ఎట్లా ఇబ్బంది పెడతాడు, ఈ క్వశ్చన్స్ వస్తాయి. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఏ ప్లేస్లో పట్టుకుంటే ఆ ప్లేస్లో ఉన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి ట్రాన్సిట్ తీసుకొని తెచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేసేస్తాం. ఓకే. వీడు చెప్పిన వివరాలను బట్టి ఒక టీం ఢిల్లీ పోయి ఆ ఢిల్లీ పోయిన టీము అక్కడ ఇన్వెస్టిగేట్ చేసి మళ్ళీ మనం సొంతంగా పట్టుకోవాల్సిందే, వీడి సహాయం లేకుండా పట్టుకోవాలి. మనకేంటంటే సహజంగా వీడిని పట్టుకోగలనే వాడికి తెలిసిపోతుంది. ఎవరో రిలేటివ్స్ ఊర్లో ఉండేవాళ్ళు చెప్తారు కదా, పట్టుకున్నారంటే అరే వాడు పట్టుకున్నారనేది చెప్తారు వాడికి. వాడు అలర్ట్ అయ్యి మనం పోయేలోపు వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్తో పాటు ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ అయింది, హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 30 లక్షలు పోయింది అనగానే మీ టీం అంతా కూడా ఆడ చెప్తుంటాడు కంప్లైంట్ వచ్చి, సార్ ఫోన్ నెంబర్ ఉంది సార్, అది సార్ ఇది సార్ బ్యాంక్ ఆయన ప్రెజర్ అయింది, ఆయన బాధ అయింది. కానీ మీ దగ్గర మ్యాన్ పవర్ ఆల్రెడీ ఒక పార్టీ బీహార్లో ఉందనుకుందాం, ఆ కేసు బీహార్ అనుకోండి, బాబు ఇది కూడా చూడరా అంటారు. అదర్వైజ్ రాజస్థాన్ అనుకోండి, మరి మ్యాన్ పవర్ టీము వెళ్ళాలా లేదా ప్రతి ఎఫ్ఐఆర్ కి మీరు టీం పంపిస్తుంటారా, అన్ని కలిపి ఒకసారి పంపిస్తారా? ఇప్పుడు పోలీసింగ్ అనేది ఏంటంటే స్టేట్ ఇష్యూ, ఇది సెంట్రల్ ఇది కాదు. లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ ఇష్యూ కాబట్టి ఒక స్టేట్ పోలీస్కి కోఆర్డినేషన్ ఉండదు. అవును, కోఆర్డినేషన్ అంటే మనం ఇక్కడ చెప్పగలం, అక్కడ అరెస్టులు చేయరు. అక్కడ చేయాలి అంటే అక్కడ కూడా లీగల్ ఇష్యూస్. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఉండాలి, తర్వాత ఎఫ్ఐఆర్ ఉండి అరెస్ట్ చేస్తే కోర్టుకి వివరించగలగాల, ఇదిగో పలానా క్రైమ్ పలానా దీని గురించి ఇతన్ని అరెస్ట్ చేసినామని. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మన రెగ్యులర్ కోర్టుకు తీసుకురావాలి, ఎఫ్ఐఆర్ ఎక్కడైందో అక్కడ తీసుకురావాలా. ఇదంతా అక్కడ వాళ్ళు చేస్తే వాళ్ళకి చాలా తలకాయ నొప్పి. అది ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నారు? ఇప్పుడు రోజుకి ఒక 10 ఎఫ్ఐఆర్లు వస్తాయండి. 10 ఎఫ్ఐఆర్లు వస్తే 10 ఎఫ్ఐఆర్లో చూసుకొని మనం 10 దగ్గరలకి మన టీములు పంపాల్సిందే తప్ప మన టీం పంపడానికే కూడా అంత మ్యాన్ పవర్ మీకు ఉందా అని అడుగుతున్నా. అంటే 10 ఎఫ్ఐఆర్లు కలిపి పంపిస్తారా, ప్రతి ఇండివిజువల్ ఎఫ్ఐఆర్ పంపిస్తుంటారా? 10 ఎఫ్ఐఆర్లు కంటే 10 ఎఫ్ఐఆర్లు ఒకే ప్లేస్లో ఉండవు కదా. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ లొకేషన్ రాజస్థాన్ ఉంటే ఇంకోటి ఢిల్లీ ఉంటుంది, ఇంకోటి వెస్ట్ బెంగాల్ ఉంటుంది. అట్లా మనం 10 ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్ 10 డిఫరెంట్ ప్లేస్లో ఉంటాడు. అందువల్ల డిఫరెంట్ ఆ టీంని అసలు మీరు ఆ మ్యాన్ పవర్ ఎలాగ వాడతారండి? ప్లేసెస్ మనకి ఇప్పుడు బీహార్లో ఒక లొకేషన్ ఉంది, మనకు వచ్చిన 4 ఎఫ్ఐఆర్లో సేమ్ లొకేషన్లో వచ్చినాయి. అప్పుడు ఒకే టీం అక్కడికి పోద్ది, ఆ 4 కేసుల్లో వాళ్ళు పరిశీలి చేస్తారు. అట్లా ప్లేస్ బట్టి ఆ ప్లేస్ బట్టి ప్లేస్ వైజ్. ఎందుకంటే కొన్ని దగ్గరలో ఏంటంటే సేమ్ ఎంఓ 4 ప్లేసుల్లో చేయొచ్చు. ఢిల్లీలో కూడా జాబ్ ఫ్రాడ్ చేస్తారు, బీహార్లో కూడా చేస్తారు, వెస్ట్ బెంగాల్లో కూడా చేస్తారు. మరి అప్పుడు ఎలా? అప్పుడు లొకేషన్ చూస్తాం. మనకి ఇప్పుడు 4 ఎఫ్ఐఆర్లు వచ్చినాయి, 4 జాబ్ ఫ్రాడ్లు వచ్చినాయి. 4 జాబ్ ఫ్రాడ్లో లొకేషన్ ఢిల్లీ ఉన్నాయా వేరే ప్లేసుల్లో కూడా ఉన్నాయా? 4 ఢిల్లీ ఉంటే ఒకే టీం ఢిల్లీ పోయి 4 కేసులు చూస్తుంది. 4 స్టేట్లు ఉన్నాయనుకో, 4 దగ్గర పోవాల్సింది, 4 టీములు పోవాల్సిందే. ఇందులో అంటే 4 టీంలు పంపారు అనుకోండి, టీంకి ఒక 2 అనుకోండి, మీరు టీంకి 2 ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు తీసుకోవాలా, కోర్టు తీసిపోయిన తర్వాత మళ్ళీ ఆయన్ని వెనక్కి తీసుకురావాలి. ప్లస్ ఇప్పుడు ఒక అక్యూజ్ని పట్టుకున్నాం, వాడు మళ్ళీ అక్కడే లోకల్గా ఇంకోటి పేరు చెప్పాడు, నేను నా అకౌంట్ వాడతాడు అని. లేదు, నా అసోసియేట్ ఇంకొక అతను ఉన్నాడు అని చెప్పాడు. అసోసియేట్ని కూడా పట్టుకోవాలిగా, మనం సగంలో వదిలేయకూడదు కదా. ఇప్పుడు డిఫరెంట్ ప్లేస్ ఉన్నప్పుడు తప్పనిసరి కనీసం 5 ఉంటారా, మినిమం 4 అయితే కంపల్సరీ. 4 స్టేట్లో 4 టీంలు అంటే 20 మంది వెళ్ళిపోయారు. మరి మ్యాన్ పవర్ ఉంటుందా మీకు? ఆ మ్యాన్ పవర్ సమస్య అనేది సైబర్ క్రైమ్లో ఎప్పుడూ ఉంటుంది. మ్యాన్ పవర్ అనేది పెద్ద ప్లస్ హైదరాబాద్ సైబర్ క్రైమే కాదనుకోండి, మొత్తం అన్ని స్టేట్లో రోజు ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. ఆ ఎఫ్ఐఆర్లో కేటగిరీ ఎలా డివైడ్ చేస్తారు అంటే 10 లక్షలు, 5 లక్షలు, లక్ష పోయినోడు కూడా డబ్బులే, 10 లక్షల పోయిన ఉంటారు, ₹1,00,00,000 పోయిన కూడా ఉంటారు. మీరు ఎలా డివైడ్ చేసుకొస్తారు అక్కడ? అంటే ఇప్పుడు ఎక్కువ పోయిన వాళ్ళే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటాయి, తక్కువ పోయిన వాళ్ళది కూడా ఈక్వల్గానే చూస్తాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి పెద్ద అమౌంట్స్ పోయిన వాటిల్లో ఎక్కువ చైనీ ఫ్రాడ్స్ ఉంటున్నాయి. అందుకనే ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ చూస్తే కనుక ఈ OLX ఉంటాయి. అదే అమౌంట్ చూస్తే, అమౌంట్ వైజ్ చూస్తే 70% ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్లో, తర్వాత బాస్ ఫ్రాడ్ అని ఒకటి ఉంది. బాస్ ఫ్రాడ్ అంటే
వాట్సాప్లో డీపీలా బాస్ డీపీ పెట్టేసేసి కింద వాళ్ళని ఇదిగో ఈ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యి ఆ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి అని చెప్పి అడుగుతారు. రీసెంట్గా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఏజిఎంకి వాళ్ళ ఎండి ఒక మెసేజ్ పంపించాడు. నా ఫోన్ పనిచేస్తలేదు, ఒక అర్జెంట్ డీల్ ఉంది, ఇంకొక ఇన్ఫ్రా కంపెనీ పేరు ఇచ్చి ఈ ఇన్ఫ్రాకి 1.8 crore అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయన్నాడు. ఏజిఎం అంటే ఆయన కూడా ఎండి దగ్గర ఎప్పుడు చెక్కులు సంతకాలు తీసుకొని కొన్ని పెట్టుకుంటుంటాడు, ఎందుకంటే అర్జెంట్ కేసులు ఏమైనా ఉంటే డబ్బులు ట్రాన్స్ఫర్. అట్లా ముందు ఒకటి 1.8 crore ట్రాన్స్ఫర్ చేసాడు. కనీసం వెరిఫై చేసుకోలేదు, ఫోన్ చేసి చేయాలా వద్దనేది. చేయరా, బాస్ డీపీ ఉంది, డీపీలో బాస్ డీపీ చూసి మన బాసే ఫోన్ పని చేయట్లేదు అంటున్నాడు కదా అనుకున్నాడు. ఫోన్ పని చేయట్లేదని చెప్పి ఈయన అరే ఒకసారి చెక్ చేసి చూద్దామనే ఆలోచన రాలా, ఎందుకంటే ఈ ఫ్రాడ్ గురించి ఆయనకి అవగాహన లేదు. 1.8 crore పంపించారు. పంపించిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ మెసేజ్. నెక్స్ట్ డే బాస్ ఆఫీస్లో కూడా ఉన్నారు. అది వాడికి తెలియదు. వాడికి తెలియదు. వాడేంటి రాళ్ళు వేస్తుంటాడు, 10 రాళ్ళు వేస్తే ఒకటి తగులుతుంది. అట్లా మళ్ళీ సెకండ్ డే కూడా 2.9 crore అర్జెంటుగా ట్రాన్స్ఫర్ అన్నాడు. బాస్ ఆఫీస్లో ఉంటే పోయి ఒక మాట అడిగితే కూడా అయిపోయేది. ఈయన ముందు బ్యాంకుకి చెప్పి చెక్ కూడా ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ కూడా ఇచ్చేసారు. బ్యాంక్ ఏంటంటే రెగ్యులర్ కస్టమర్ కదా అని చెప్పి మెయిల్ పెడితే చేసేసారు. చేసిన తర్వాత చెక్ మీద సంతకానికి బాస్ దగ్గర పోయాడు. అరే 2.9 crore ఏంటి అంటే, అరే ఇప్పుడే మీరు చెప్పారు కదా సార్ అంటే, నేను ఎప్పుడు చెప్పాను అన్నాడు ఆయన. అంటే అప్పుడు చూసుకుంటే ఏంటంటే ఎవడో ఫ్రాడ్స్టరు బాస్ డీపీ పెట్టుకొని నా ఫోన్ పనిచేయట్లేదు, ఇది నా కొత్త ఫోన్ అని చెప్పేసేసి ఇట్లా మనీ ట్రాన్స్ఫర్ అనగానే 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అది ఎండి ఫోటో కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. అందులో అసలు వాట్సాప్ మెసేజెస్, వాట్సాప్ కాల్స్ అసలు నమ్మటానికి లేదు. సిమ్తో చేసే కాల్స్ చాలా రిలయబుల్. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా, నా వాట్సాప్ నా ఫోన్లో ఉంది, నేనేదో పని మీద ఎక్కడో పోయినప్పుడు ఒకసారి ఒక సిస్టంలో కూడా నా వాట్సాప్ ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేసిన తర్వాత నేను మర్చిపోయా ఆ విషయం, కానీ అక్కడ యాక్టివ్లోనే ఉంది అది. మనం ఒక్కసారి ఒక సిస్టంలో వాట్సాప్ని ఎనేబుల్ చేస్తే మనం లాగౌట్ అయ్యే వరకు అందరూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నేను మర్చిపోయినా. ఆ సిస్టమ్ ఆపరేట్ చేసేవాడికి ఏంటంటే, సార్ డీపీ మన వాట్సాప్ మన దగ్గర ఉంది కదా, ఒక మెసేజ్ చేసి చూద్దామని చెప్పేసి ఎవరికో మెసేజ్ చేసాడు. వాళ్ళకి తెలియదు కదా ఇట్లా వాట్సాప్ నా దగ్గర ఉంది, ఆ సిస్టంలో కూడా ఉందని. వాళ్ళు నిజమైనా నమ్ముతారు, లేదు కాల్ చేసి కూడా మాట్లాడచ్చు. అందువల్ల అదే ఫోన్ అయితే సిమ్ కార్డు 2 ఫోన్లో సిమ్ కార్డు పనిచేయదు. ఒకటే ఫోన్లో ఒకసారి యాక్టివేట్ అయితే ఒక డివైస్లోనే యాక్టివేట్ అయితే తప్ప 2 డివైస్లో ఒకసారి పనిచేయదు. ఈ వాట్సాప్, టెలిగ్రామ్ వీటితో ఈ డేంజర్ ఉంది. సైమల్టేనియస్గా 3 లాగిన్స్ అవ్వచ్చు. ఓకే. అందువల్ల వాట్సాప్ మెసేజెస్ ఎప్పుడు నమ్మకూడదు. ఒకవేళ మీరు అన్నట్లుగానే నా ఫోన్లో కాకుండా ఎక్కడో సిస్టంలో నేను చేసా, మర్చిపోయాను, ఫ్రాడ్ జరిగింది, లేదు మన సిస్టమ్ మన ఫోన్ వాట్సాప్ అనేది ఇంకొక దాంట్లో అవుతుందనే విషయం మనం తెలుసుకోవడానికి అవకాశం ఉందా? అవుతుంది. మనం చెక్ చేసుకోవాలి. మన డివైస్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి లింక్డ్ డివైసెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లింక్డ్ డివైసెస్ మీద కొడితే మనకి మన వాట్సాప్లో మన ఫోన్ కాకుండా ఇంకా అదర్ డివైసెస్లో ఎక్కడెక్కడ లింక్ అయ్యి ఉందో చూపిస్తుంది. దాన్ని మనం లాగౌట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం పొరపాటున ఎక్కడన్నా వేరే సిస్టంలో లాగిన్ అయినా మనం వచ్చిన తర్వాత మర్చిపోతే, ఒకవేళ అది లాగౌట్ చేయటం మర్చిపోతే కనుక మనం వచ్చిన తర్వాత మన ఫోన్ తీసుకొని చేసేయచ్చు. ఒకసారి మీరు చేసి చూపించగలరా? అదొకటి. కొంతమంది బగ్గులు పంపిస్తుంటారు తెలియకుండా, మనం వాటిని మాటలేంటి ఇవన్నీ చూస్తుంటారు. ఆ బగ్గుండు ఎలా, అది కూడా చూపించండి. ఇప్పుడు ఇది సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి, లింక్డ్ డివైసెస్ అని ఒకటి ఉంది. కొడితే కనుక మనకి ఇట్లా వస్తుంది. నాకు ఇప్పుడు చూడండి సార్, ఇందులో 1, 2, 3 3 కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవేంటంటే నా ఐప్యాడ్ ఒకటి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటుంది, తర్వాత ల్యాప్టాప్ ఒకటి, నేను వాడే సిస్టమ్ ఒకటి.
నాకు ఓ పర్సనల్ సిస్టమ్ ఉంది. ఈ మూడు డివైసెస్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటి ఇది వద్దనుకున్నా, ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే లాస్ట్లో లాగౌట్ అని ఒకటి వస్తుంది ఆప్షన్. ఈ లాగౌట్ కొట్టేసిన, లాగౌట్ కొడితే కనుక అది లాగౌట్ అయిపోయింది. ఇప్పుడు రెండే ఉన్నాయి చూడండి. ఇలా మనం ఇవి కూడా లాగౌట్ చేసేసుకోవచ్చు, ఎక్కడున్నాయని చేసుకోవచ్చు. ఇది మీ దాంట్లో లేవు, ఇప్పుడు మీ దాంట్లో 0 ఉన్నాయి, లింక్ టు విండోస్ అని ఉంది, మీ దాంట్లో ఏం లేదు, మీరేమీ కనెక్ట్ చేయలేదు. ఓకే, ఇందులో బగ్ ఉందో తెలుసా అండి? యాంటీవైరస్, పర్చేజ్డ్ వర్షన్ యాంటీవైరస్ ఉంటే అది చెప్తుంది. లేదు మనది సీడాక్ వాళ్ళది ఎంకవచ్ అని ఒకటి ఉంది. ఎంకవచ్ యాప్ కూడా మంచి యాంటీవైరస్ లాగా పనిచేస్తుంది. ఆ ఎంకవచ్ డౌన్లోడ్ చేసుకుంటే, ఎంకవచ్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా మనకి అది స్కాన్ చేస్తుంది. ఏమన్నా హిడెన్ యాప్స్ కానీ లింక్స్ కానీ ఏదన్నా కూడా హిడెన్ యాప్స్ కింద చూపిస్తుంది అది. మనం ఎంకవచ్ డౌన్లోడ్ చేసుకొని కూడా మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇందాక చెప్పిన కేసులో ఏమైనా పట్టుకున్నారనుకోండి మీరు, వాడు హ్యాబిచువల్ అఫెండర్ లేదా ఫస్ట్ టైం ఏది జరిగింది, ఫస్ట్ టైం అయితే మీరు పట్టుకుంటారు, రికవర్ అవుతుంది, లేదా వాడి చైనా పంపాడు ఎక్కడ పంపి తర్వాత విషయం. హ్యాబిచువల్ అఫెండర్ అనుకోండి, ఏపీలో తెలంగాణలో చేశాడు, మీరు ట్రాక్ చేశారు, పట్టుకున్నారు, కానీ వాడు అదే రోజు అదే అమౌంట్ని ఇంకొక స్టేట్కి పంపొచ్చు, లేదా ఇంకో స్టేట్లో అదే రోజు ఇంకో క్రైమ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఫ్రీజ్ చేసిన అమౌంట్ తెలంగాణ స్టేట్కి వస్తుందా, లేదా ఆల్రెడీ వేరే స్టేట్లో చేసాడు వాళ్ళు కూడా క్లెయిమ్ చేసే అవకాశం ఉందంట? ఇప్పుడు మనకి ఫ్రీజ్ చేసిన అమౌంట్ ఎవరిది అనేది ఎన్సీఆర్పీనే నిర్ణయిస్తుంది. ఓహో, ఎందుకంటే ఇప్పుడు నా అమౌంట్ మీ అకౌంట్కి వచ్చింది, మీ అకౌంట్ నుంచి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో ఆ అకౌంట్ మీదే నాకు హక్కు ఉంటుంది, మీ దాని మీద పోయినట్లే. ఎందుకంటే నాది 100 రూపాయలు వచ్చింది, 100 రూపాయలు 100 వెళ్ళిపోయింది, ఇక మీ అకౌంట్కి నాకేమీ సంబంధం లేదు. కానీ వాడు రెగ్యులర్గా చేస్తుంటాడు కదండి. చేస్తుంటాడు అక్యూజ్డ్, క్రిమినల్ లైబిలిటీ ఉంటుంది, మీ అకౌంట్లో క్లెయిమ్ చేయడానికి రాదు. ఓహో, ఆ 100 రూపాయలు పోలీసులు ఫలానా ఏఎన్ అఫెండర్ కొన్ని స్టేట్లో చేశాడు, మీరు రికవరీ తెలంగాణ చేశారు, కానీ మా స్టేట్లో కూడా వాంటెడ్ కాబట్టి ఆ ప్రాపర్టీ మీద ఆ ఫ్రీజ్ అమ్మడం మాకు రైట్స్ ఉన్నాయని వస్తుంటారట కదా. అది ఇప్పుడు ఎన్సీఆర్పీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే ఆ ఇష్యూస్ రావు. ఎప్పుడు వస్తాయి అంటే, ఇప్పుడు నేను ఒక అకౌంట్కి వేసా, 1,00,000 రూపాయలు వేసా, మీరు కూడా 1,00,000 వేసారు, ఈయన 1,00,000, ఆయన 1,00,000, మొత్తం 5 లక్షలు వచ్చి పడినాయి. 5 లక్షలు వచ్చి పడే వరకు 5 మంది డబ్బులు అట్లే ఉన్నాయి. తర్వాత ఒక 50,000 బయటికి వెళ్ళిపోయింది, ఇంకొక 50,000, ఇంకొక అట్లా 2.5 లక్షలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 5 మందివి 5 లక్షలు ఉంటే 2.5 లక్షలు వెళ్ళిపోయింది, 2.5 లక్షలు ఉంది. ఈ 2.5 లక్షలు ఎవరిది అనేది డిసైడ్ చేయడం కష్టం, ఎందుకంటే 5 మందిది వేసే వరకు ఉన్నాయి, తర్వాత అందరి పడిన తర్వాత 2.5 లక్షలు వెళ్ళిపోయినాయి, 2.5 ఉన్నాయి. అటువంటప్పుడే ఇష్యూస్ వస్తాయి. అటువంటి ఇష్యూస్ ఎలా షార్ట్ అవుట్ చేస్తారు? అటువంటి ఇప్పుడు మన I4C వాళ్ళు ఏం చేసినారంటే, అందరూ పడింది 5 లక్షలు, ఉన్నది 2.5 lakh, కాబట్టి దీంట్లో 50% ఉన్నాయి, 5 మందికి 50% డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. అది కరెక్ట్ అయిన ఇదే కదా. అవును సార్, అదే ఎక్యూజ్డ్ వాడు పర్సనల్ ఇష్యూకో లేదా ఇంకోటో లేదా అవసరంటకో అందులో డబ్బులు షేర్ చేశాడు ఒకటి, కానీ వాళ్ళకి తెలియదు వీడు ఎక్యూజ్డ్ అని తెలియదు, వాళ్ళకి డబ్బులు వచ్చాయి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు తీసుకున్నారు, కానీ వాళ్ళని కూడా క్లెయిమ్ చేస్తున్నారట కదా పోలీసు. ఇప్పుడు దీనికోసమే GRM అని ఒక పోర్టల్ పెట్టినారు, గ్రీవెన్స్ రెడ్రెసల్ మాడ్యూల్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మన I4C వాళ్ళు ఒక కొత్త మాడ్యూల్ తెచ్చినారు. ఇప్పుడు ఎందుకంటే నా అకౌంట్ ఉంది, నా అకౌంట్ నేనేదో గుజరాత్ వాళ్ళు నాకు ఒక 30,000 20,000 ఏదో నాకు పంపాల్సిన విషయం పంపించారు, నా అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. పంపినోడేమో గుజరాత్లో ఉంటాడు, నేనేమో ఇక్కడ హైదరాబాద్లో ఉంటా. నేను గుజరాత్ పోయి 20,000 కోసం నేను అక్కడ పోయి దాన్ని అంతా పర్సూ చేసి చేయాలంటే నాకు 50,000 ఖర్చు అవుతుంది. ప్లస్ నాది శాలరీ అకౌంట్ కనుక అయితే శాలరీలు పడుతుంటాయి, ఫ్రీజ్ అయిపోతుంటాయి, డబ్బులు తీయటానికి రాదు. అందువల్ల ఏం చేశారంటే GRM నా బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉందో నేను ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి పోవాలి, పోయి నాది ఇట్లా ఫ్రీజ్ అయిపోయింది రీజన్స్ చెప్పండి అంటే ఆయన KYC డ్యూ డిలిజెన్స్ చేయాలి. డ్యూ డిలిజెన్స్ అంటే మన యొక్క హౌస్ అడ్రస్ కరెక్టా కాదా, KYC డాక్యుమెంట్స్ కరెక్టా కాదా, మన PAN నంబరు జెన్యునా కాదా,
ఇవన్నీ వెరిఫై చేసి, నేను వెరిఫై చేశాను, ఈయన జెన్యున్ కస్టమరు, కానీ ఈయన అకౌంట్ ఫ్రీజ్ అయింది, మీ ఎండ్ నుంచి మీరు వెరిఫై చేసి తగిన యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఆ జిఆర్ఎం పోర్టల్లో బ్యాంక్ మేనేజర్ ఒక రిక్వెస్ట్ రైజ్ చేస్తాడు. ఆ రిక్వెస్ట్ ఎవరికి పోద్ది అంటే, ఎక్కడైతే అకౌంట్ ఫ్రీజ్ చేశారో ఆ పోలీస్ స్టేషన్కి పోద్ది. ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళకి కూడా ఈ పోర్టల్ చూసుకొని, ఇప్పుడు ఇండియా మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా పరిశీలి చేస్తుంది ఇవే, ఎంఆర్ఎం అండ్ జిఆర్ఎం. ఎంఆర్ఎం అంటే మనీ రెస్టరేషన్ మాడ్యూల్. నా అకౌంట్ ఇప్పుడు నేను ఒక విక్టిమ్ని, చాలా దగ్గరలో ఫ్రీజ్ అయినాయి, 10 అకౌంట్లు ఫ్రీజ్ అయినాయి. కానీ ఆ డబ్బు వెనక్కి తీసుకోవాలంటే ప్రస్తుతం ఫాలో అవుతున్న ప్రొసీజర్ ఏంటంటే, మనం కోర్టుకు పోయి కోర్టులో రిక్వెజిషన్ ఫైల్ చేసి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని ఆ ఆర్డర్ని మళ్ళీ నోడల్ ఆఫీసర్కి పెడితే ఆ నోడల్ ఆఫీసరు ఆ కన్సర్న్ బ్రాంచ్కి పంపించి అక్కడి నుంచి డబ్బులు రిటర్న్ తెప్పిస్తారు. ఎక్కడ ఎఫ్ఐఆర్ ఉంది అక్కడ. ఇప్పుడు నాకు ఇక్కడ డబ్బులు పోయినాయి, ఇది గుజరాత్లో లేదా మహారాష్ట్రలో ఆగినాయి, అక్కడ డబ్బులు నేను మరి వెనక్కి తెప్పించుకోవాలి అంటే ఇక్కడ కోర్టు ఆర్డర్ ఇవ్వాలి. ఆ కోర్టు ఆర్డర్ తీసుకొని నేను ఆ కోర్టు ఆర్డర్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆగినాయి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి సంబంధించిన నోడల్ ఆఫీసర్ ఉంటాడు, ఆయనకి పంపిస్తే ఆయన దాన్ని కన్సర్న్ బ్రాంచ్, మహారాష్ట్రలో ఏ బ్రాంచ్లో ఉందో అక్కడ పంపుతాడు. ఆ బ్రాంచ్ మేనేజర్ దాన్ని తీసుకొని ఇది కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి మనం ఈ విక్టింగ్కి పంపించాలి అని చెప్పి నా అకౌంట్లోకి వేసేస్తారు. కోర్టు ఆర్డర్ని ఫాలో అవుతూ కోర్టు ఆర్డర్లో ఏ అకౌంట్కి ఏమని ఉంటే ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. కోర్టు ఆర్డర్ విషయంలో అంటే నేను అంటుంది హైదరాబాదే కాదు, కొన్ని డిస్ట్రిక్ట్లో కొన్ని స్టేట్లో పోలీసు అంటే సైబర్ పోలీసులను ఒక గ్రూప్ ఉంటుంది. లీగల్ అడ్వైస్ తీసుకోవాలి కాబట్టి కోర్టుకు వెళ్ళాలి, అడ్వకేట్ కావాలి కాబట్టి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి, ఆయనే తొందరగా పర్సూట్ చేస్తారని ఒక అడ్వకేట్ని ప్రమోట్ చేస్తున్నారు. అది తప్పు. అట్లా అడ్వకేట్ దగ్గరికి వెళ్తేనే ఫాస్ట్ గా వస్తున్నాయి. లేదు నేను నా అడ్వకేట్ దగ్గరికి వెళ్తే అది డిలే అవుతుంది. ఈ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే అందరి దగ్గర అడ్వకేట్లు 10% అయితే ఈ 30% ఛార్జ్ చేయడం, ఆ 30% లో 15% సైబర్ పోలీసులకు వెళ్తుంది, 15% నాకు అని, ఇది ఒక బ్లాక్ మెయిలింగ్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది రాంగ్. ఎందుకంటే ఎవరో కూడా ఇప్పుడు విక్టిమ్కి డబ్బులు ఇప్పించేటప్పుడు 30% డిమాండ్ చేసి అడ్వకేట్ పేరు చెప్పి అనేది చాలా రాంగ్. అడ్వకేట్ ఫీజు తీసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే, నాకు తెలిసిన ఒక పోలీస్ స్టేషన్ లో ఇదే ఇష్యూ జరిగితే అడ్వకేట్ ద్వారా అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న అడ్వకేట్ దగ్గర వెళ్తే ఫాస్ట్ గా అవుతుంది, లేదు వేరే దగ్గర వెళ్తే లేట్ అవుతుంది అని ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. సరే అని పోలీసుల ద్వారా చెప్పిన దాన్ని వెళ్తే విత్ ఇన్ 24 hours లో అమౌంట్ క్లియర్ అయిపోయింది, ఒక 1 week తర్వాత. అంటే ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఉందండి. యాక్చువల్గా ఇటువంటి ఇష్యూస్ని అవాయిడ్ చేయడానికి మన హైకోర్టు ఒక సర్క్యులర్ పంపించారు అన్ని కోర్టులకి. దాని ప్రకారం ఇటువంటి కేసుల్ని మనం అసలు ఏమీ అవసరం లేకుండానే, ఏది అడ్వకేట్లు అవసరం లేకుండా పిటిషనర్ డైరెక్ట్ ఫైల్ చేస్తే కూడా కోర్టు ఆర్డర్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఎంఆర్ఎం మాడ్యూల్ ఎట్లా ఉందంటే, ఎంఆర్ఎం మాడ్యూల్లో మనీ రెస్టరేషన్ మాడ్యూల్లో బిలో 50,000 ఉంటే కనుక అసలు కోర్టు ఆర్డర్ అవసరం లేదు. ఈవెన్ ఎఫ్ఐఆర్ కూడా లేకున్నా కూడా ఇప్పుడు నేను ఒక 1 lakh ట్రాన్స్ఫర్ చేశా, తర్వాత అది ఫ్రాడ్ అని తెలిసింది, కంప్లైంట్ చేశా, దాంట్లో 50,000 ఆగినాయి, 50,000 వెళ్ళిపోయినాయి, 50,000 ఆగినాయి అవతల అకౌంట్లో. నేను 1930లో కాల్ చేసి కంప్లైంట్ చేశా, నాకు ఒక ఎన్సిఆర్పి పిటిషన్ జనరేట్ అయింది. పిటిషన్ జనరేట్ అయిన తర్వాత నాకు మెసేజ్ వస్తుంది, ఎక్కడైనా సరే డబ్బు లాగితే నాకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినప్పుడు ఇది నీది ఇంత అమౌంట్ ఆగింది ఫలానా బ్యాంకులో అని వస్తుంది. తర్వాత ఏ బ్యాంకులో ఆగిందో ఆ బ్యాంక్ మేనేజర్ దాన్ని నోటిఫై చేయాలి. అంటే ఇది నా దగ్గర ఆగింది, దిస్ బ్యాలెన్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ అకౌంట్ అని చెప్పి ఒక దాన్ని నోటిఫై చేస్తే కనుక అది ఎంఆర్ఎం పోర్టల్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత విక్టిమ్కి ఒక మెసేజ్ వస్తుంది, నీకు ఇంత అమౌంట్ ఈ పలానా బ్యాంకులో ఆగింది, నువ్వు పోర్టల్లో లాగిన్ అయ్యి రిక్వెస్ట్ రైట్ చేయని, రెస్టరేషన్ రిక్వెస్ట్కి ఏంటంటే ఈయన పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి. ఈయన పిటిషన్ ఎన్సిఆర్పి పిటిషన్ నెంబర్ కొడితే అది ఓటీపీ అడుగుతుంది. ఈయన ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఓటీపీ కనుక చెప్తే దాంతో ఆ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈయన డీటెయిల్స్ ఇచ్చి పాన్ నంబర్ అప్లోడ్ చేయాలి. పాన్ నంబర్ అప్లోడ్ చేసి ఈయనకి ఏ అకౌంట్కి డబ్బులు కావాలి,
అంటే కొంతమంది ఏంటంటే 2-3 అకౌంట్ల నుంచి వేస్తారు. ఆ 2-3 అకౌంట్లలో ఒక అకౌంట్ చూజ్ చేసుకోవాలి. లేదు నాకు అసలు ఆ అకౌంట్లు నేను తర్వాత ఫ్రాడ్ అవుతున్నాయని చెప్పి క్లోజ్ చేయించేసాను, కొత్త అకౌంట్ కావాలి. ఆ కొత్త అకౌంట్ నంబర్ మెన్షన్ చేసి మనం ఆ రిక్వెస్ట్ రైజ్ చేసినట్లయితే విక్టిమ్ అది పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్లో కన్సర్న్ ఐఓ ఈయన దగ్గర ఒక ఇండెమ్నిటీ బాండ్ తీసుకుంటారు. ఏంటంటే ఒకవేళ రాంగ్ క్లెయిమ్ అయినట్లయితే నేను మళ్ళీ ఈ డబ్బులు రిటర్న్ ఇస్తాను అని చెప్పి ఒక ఇండెమ్నిటీ బాండ్ తీసుకొని అది అప్లోడ్ చేసి, అలాగే ఈయన ఒక ఆర్డర్ ఇవ్వాలి. 106 BNSS ప్రకారం ఐఓకి కూడా పవర్ ఉంది. ఈ సీజ్డ్ మెటీరియల్ డబ్బులు ఏదైతే ఉందో అది ఇన్వెస్టిగేషన్కి అవసరం లేదు అనుకున్నప్పుడు ఎవరికైనా కస్టడీకి ఇవ్వచ్చు. అది ఎవరికి సంబంధించింది అయితే వాళ్ళ కస్టడీ. ఇక్కడ ఈ డబ్బులు విక్టిమ్కి సంబంధించినవి కాబట్టి విక్టిమ్కి కస్టడీ ఇస్తున్నట్లుగా మనం ఒక ఆర్డర్ ఇవ్వచ్చు ఐఓ. అట్లా 106 BNSS ప్రకారం ఈయన ఒక ఆర్డర్ సంతకం చేసి అది NCRP MRM పోర్టల్లోనే అప్లోడ్ చేసేసినట్లయితే కనెక్టెడ్ కన్సర్న్ బ్యాంక్కి వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ రిఫండ్ చేసేస్తాడు. దీంట్లో ఇక లీగల్ ఇష్యూస్ ఏమీ ఉండవు. ఎందుకంటే ఫస్ట్ బ్యాంక్ మేనేజరే ఈ అమౌంట్ నీది, మా దగ్గర అవైలబుల్ ఉంది బ్యాలెన్సు అని నోటిఫై చేస్తాడు. తర్వాత మన విక్టిము రిక్వెస్ట్ రైజ్ చేస్తాడు. ఐఓ 106 BNS ప్రకారం ఇండెమ్నిటీ బాండ్ తీసుకొని 106 BNSS ఆర్డర్ ఇస్తారు. కాబట్టి దీంట్లో ఇక మళ్ళీ థర్డ్ పార్టీ అవసరం లేదు, కోర్టులు అవసరం లేదు, లాయర్ అవసరం లేదు. అంటే బిలో 50,000 అబోవ్ 50 అయితే కోర్టు ఆర్డర్ ఉండాలి, FIR ఉండాలి. కాబట్టి అప్పుడు అడ్వకేట్ల అవసరం ఉంటుందేమో. అడ్వకేట్ అంటే మనకి కోర్టులో యాక్చువల్గా డైరెక్ట్ విక్టిమ్ ఫైల్ చేసేస్తే, ఇప్పుడు మాకు ఇక్కడ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెడ్-క్వార్టర్ పోలీస్ స్టేషన్ ఉంది, దానికి 6th కోర్టు కనెక్టెడ్. 6th కోర్టులో విక్టిమ్ ఫైల్ చేస్తే కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చారు వితౌట్ అడ్వకేట్. ఇదే GRM, MRM. MRM లో GRM అంటే గ్రీవెన్స్ రెడ్రెసల్ మాడ్యూల్. గ్రీవెన్స్ రెడ్రెసల్లో మన అకౌంట్లు ఫ్రీజ్ అయినప్పుడు మనం కన్సర్న్ బ్యాంకుకి పోయి, మన అకౌంట్ ఎక్కడుంటే ఆ బ్యాంకుకి పోయి ఇట్లా నాది ఫ్రీజ్ అయ్యింది, ఎందుకు ఫ్రీజ్ అయిందో తెలియదంటే ఆ బ్యాంక్ మేనేజర్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాడు. ఎక్కడ ఫ్రీజ్ అయిందో అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పోద్ది ఆ రిక్వెస్ట్. ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు చూసుకొని ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎందుకు జరిగింది వెరిఫై చేస్తారు. దానికి విక్టిమ్ ఫస్టే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఇదిగో దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ దిస్ అమౌంట్ అని. ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఎందువల్ల ఫ్రీజ్ అయింది చెప్తాడు, ఫలానా ట్రాన్సాక్షన్ వల్ల అని. ఈ ట్రాన్సాక్షన్ ఎందువల్ల అయింది, ఎక్కడి నుంచి వచ్చింది, రీజన్ ఏంటి అనేది అకౌంట్ హోల్డర్కి తెలుస్తుంది. కాబట్టి మీరు చెప్పినట్లుగా హైదరాబాద్ లో జరిగిందండి నాకు విక్టిమ్. నేను హైదరాబాద్ లో కుక్కట్పల్లి నా బ్రాంచ్, నేను అక్కడికి వెళ్ళాలా లేదా కేరళలో ఉన్న నా బ్రాంచ్కి వెళ్ళాలా? కేరళ వెళ్ళనవసరం లేదు. ఇక్కడ నేను లోకల్ గా బ్రాంచ్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఆ మేనేజర్ అక్కడికి ఫిజికల్ గా వెళ్ళమంటున్నాడు. ఎందుకంటే అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఇంతకు ముందు అది ఫిజికల్, ఇప్పుడు పోర్టల్ వచ్చిన తర్వాత అందుకనే ఇప్పుడు చాలా అమాయకుల అకౌంట్లు ఫ్రీజ్ అవుతున్నాయి. ఇట్లా బిజినెస్ చేసే వాళ్ళవి అట్లా చాలా మంది అమాయకులు కూడా అవుతున్నాయి. ఈ చైనీస్ ఏంటంటే చాలా తెలివిగా మన వాళ్ళందరికీ ఇరికిచ్చేస్తున్నారు. ఇందులో చాలా మంది అమాయకులు బలవకుండా ఉండటానికి ఈ GRM తెచ్చింది. అందుకే గ్రీవెన్స్ రెడ్రెసల్ మాడ్యూల్లో ఏంటంటే మన బ్రాంచ్కే వెళ్ళాలి. మన బ్రాంచ్కి వెళ్ళి బాబు నా అకౌంట్ మీ బ్రాంచ్లో ఉంది, ఇట్లా ఫ్రీజ్ అయింది, చూసి చెప్పండి అంటే వాళ్ళు చూసి ఇదిగో పలానా ట్రాన్సాక్షన్ వల్ల నీది ఫ్రీజ్ అయిందని చెప్తారు. ఆ ట్రాన్సాక్షన్ ఎందువల్ల అయింది, ఎవరు పంపించారు, ఆ డబ్బులు ఎందుకు పంపించారు అనే రీజన్ బ్యాంక్ మేనేజర్కి చెప్తే ఆయన అది మెన్షన్ చేస్తాడు. అందులో ద అమౌంట్ వాజ్ సెంట్ ఫర్ దిస్ పర్పస్ అని చెప్పేసి ఈయన డ్యూ డిలిజెన్స్ నేను చేశాను, KYC అంతా వెరిఫై చేశాను, ఈజ్ ఎ జెన్యున్ కస్టమర్ అని చెప్పేసి ఆయన సర్టిఫై చేయాలి. సర్టిఫై చేసి ఆ రిక్వెస్ట్ రైజ్ చేస్తే అది ఎక్కడైతే ఫ్రీజ్ చేశారో ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పోద్ది. కన్సర్న్ పోలీస్ స్టేషన్ IO గారు దాన్ని ఓపెన్ చేసి ఆ రీజన్ ఓకే అనుకుంటే దాన్ని వెంటనే డీఫ్రీజ్ చేయొచ్చు. లేదు ఒకవేళ విక్టిమ్ని వీడియో కాల్లో చూడాలి అనుకొని వీడియో కాల్లో ఎగ్జామిన్ చేయాలనుకుంటే వీడియో కాల్ రిక్వెస్ట్ చేయొచ్చు.
లేదా రిజెక్ట్ చేయొచ్చు. అచ్చా. ఇలా కానీ ఫిజికల్గా వెళ్ళే అవసరం లేదు. ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా క్లారిటీ చెప్పారు. అసలు ఇవేం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలామంది ఇందాక ఫస్ట్లో చెప్పినట్లుగా చేసిన వాళ్ళందరూ కూడా బిలో ఇంటర్మీడియట్ 10th క్లాస్ కనిపిస్తున్నారు. విక్టిమ్స్ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ కనిపిస్తున్నారు. రెగ్యులర్గా ఆన్లైన్ ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు. అసలు ఆ వేరియేషన్ ఎందుకు వస్తుందండి? దీనికి అసలు సైబర్ క్రైమ్కి మెయిన్ 2 ఇష్యూలు. ఒకటి అవేర్నెస్ లేకపోవటం, రెండోది అత్యాశ. ఆశ ఉన్నంత కాలం ఈ సైబర్ ఫ్రాడ్స్ ఆగవు. అవగాహన లేకపోతే కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు క్యూఆర్ కోడ్స్లో అందరికి తెలుసు, అంటే అవగాహన ఉంది, మనం క్యూఆర్ కోడ్ స్కానింగ్ పేయింగ్ పర్పస్ చేస్తాము అని. దాని గురించి సెపరేట్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నీ డబ్బులు పోతాయి అనే స్ఫూర్తి ఉంటేనే అది చేయరు. రెగ్యులర్గా చేసే పని అయినా కూడా మనం స్కాన్ చేసేటప్పుడు అది స్ఫురణకు రాదు. అదే కనుక ఇట్లా మనం బాబు నువ్వు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసామంటే డబ్బులు పోతాయి అంటే కనుక అప్పుడు ఎవరైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయంటే డబ్బులు పోతాయి నేను చేయను అంటారు. ఇది అవగాహన లేకపోవటం. రెండోది నీకు డబ్బులు వస్తాయి అంటే లాటరీలో డబ్బులు వచ్చినాయి అంటారు, లేదు లోన్ ఇస్తామంటారు. మన వాళ్ళకి చాలామందికి ఏంటంటే రిమోట్గా ఎవడైనా లోన్ ఇస్తే మనం కట్టకపోతే ఏం కాదు ఎగ్గొట్టేయచ్చు అనే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. ఎక్కడి నుంచో కాల్ చేస్తున్నాడు వాడు లోన్ ఇస్తాను అంటున్నాడు, అవసరం లేదు, అవసరం లేదు అంటే లోన్ ఇచ్చేవాడు అంత అమాయకుడు ఉంటాడా? ఏం వెరిఫై చేసుకోకుండా లోన్ ఇచ్చేస్తాడా? లోన్ పేరుతో ఆ ఛార్జీలు కట్టండి ఈ ఛార్జీలు కట్టండి అని చెప్పేసేసి 10 లక్షల లోన్కి 5 లక్షల ఛార్జీలు కట్ చేస్తారు. ఇట్లా ఇంకా అవసరం ఉంటే కనుక ఆ 10 లక్షల లోన్ని ₹1,00,00,000 తీసుకెళ్తారు, పెంచుతూ ఉంటారు. అంటే మీరు ఈ ఛార్జీలన్నీ పే చేసిన తర్వాత మా కంపెనీకి మంచి ఇంప్రెషన్ వచ్చింది మీ మీద, అందుకని మీ 10 lakhs లోన్లు 20 lakhsకి పెంచామంటారు. ఇట్లా చేసి ఇంకా ఎక్కువ బోల్తా కొట్టిస్తారు తప్ప లోన్లు ఏమి ఇవ్వరు. మనకు లోన్లు ఇవ్వడానికి ఇక్కడ లోకల్ బ్యాంక్స్ ఉన్నాయి. మనం జెన్యున్గా ఉంటే, మన రికార్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ప్రైవేట్ ఫైనాన్షియల్ కంపెనీస్ చాలా ఉన్నాయి, ఎన్బిఎఫ్సిస్, వాటి నుంచి తీసుకోవచ్చు. చాలా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. కానీ ఎక్కడో ఫోన్ చేస్తే వాడి దగ్గర తీసుకొని ఎగ్గొట్టేద్దామనుకోని కనుక ఒక నెగిటివ్ థాట్తో పోతే అది టోటల్గా మనకి ఫైనాన్షియల్ లాస్ అవుతుంది. రెండోది అవగాహన ఇది ఒకటి. ఇంకొక ఆశ ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, షేర్లో ఇన్వెస్ట్ చేస్తే మీ ఇప్పుడే లాభాలు వస్తాయని చెప్పేసి చాలామందిని ఫేక్ లింక్స్ షేర్ చేస్తున్నారు. ఫ్రాంక్లిన్ కంపెనీ అంటాడు, ఏదో ఫారిన్ కంపెనీస్లో పెడితే విపరీతమైన లాభాలు అంటారు. అసలు ఇండియాలో వచ్చినంత లాభాలు ఏ ఫారిన్ కంపెనీలు షేర్స్లో రావు. మనకిక్కడ పెరిగినట్లుగా ఫారిన్ కంపెనీలో షేర్లు ఎప్పుడు పెరగవు. అక్కడ ఎప్పుడు స్టాండర్డ్ గ్రోత్ ఉంటుంది తప్ప 500 ఉన్నది 5,000 ఎప్పుడు కాదు. కానీ మన వాళ్ళకి ఏంటి, ఫారిన్ కంపెనీ అనగానే అబ్బో తెగ లాభాలు వచ్చేస్తాయి, అదొక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది అనుకొని నిజమేననుకొని వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు లింకులు పంపుతున్నారు. ఇది కంపెనీ లింక్, ఇది కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేయండి అని. ఆ లింక్ క్లిక్ చేస్తే ఫ్రాంక్లిన్ కంపెనీనే ఓపెన్ అవుతుంది, కానీ ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వీళ్ళు దాంట్లోనే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, దాంట్లోనే పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడ వీళ్ళు ₹1,00,000 పెడితే 2 లక్షలు అయినట్టు చూపిస్తుంది. ఇనీషియల్గా కొంత విత్డ్రా చేసుకొని ఇస్తారు, దాంతో నమ్మకం పెరుగుతుంది. తర్వాత విత్డ్రా చేసుకున్న తర్వాత జబర్దస్తి కంపెనీ మీకు ఇంత అలాట్ చేసేసింది, ₹2 కోట్ల కట్టాల్సిందే అని కూర్చుంటారు. ఐపీఓస్ అలాట్ అయిపోయినాయి మీకు, అవి కట్టిన తర్వాత ఇక్కడ 4 కోట్లు చూపించేస్తుంది. ఈ 4 కోట్లు ఇందులో చూసుకొని వెబ్సైట్లో వీళ్ళు ఓహో నాకు 4 కోట్లు వచ్చేసినాయి, ఎందుకంటే ఫస్ట్ విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి ఇది కూడా విత్డ్రా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో 4 కోట్లు వచ్చినాయని ఆనందపడతారు. ఆ తర్వాత దీనికి ట్యాక్స్లు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, ఇంకొక 2-3 కోట్లు కాజేస్తారు. ఇట్లా ఒక 4-5 కోట్లు పోయిన తర్వాత అప్పుడు అలర్ట్ అవుతారు. అందువల్ల ఇట్లా మనకి ఈ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా 60% సైబర్ క్రైమ్లో జరుగుతున్న ఫ్రాడ్లో 60% ఈ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఒక్క దాంట్లోనే పోతుంది. ఇవన్నీ కూడా చైనీస్ చేసే ఫ్రాడ్స్. ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్గా చైనీస్, మనకి గోల్డెన్ ట్రయాంగిల్, లావోసు, మయన్మార్, కంబోడియా,
ఈ ప్రదేశాల్లో ఉండి చేస్తుంటారు. ఒకసారి డబ్బులు వెళ్ళినాయి అంటే ముందు ఫస్ట్ ఒక లేయర్ ఇండియన్ అకౌంట్సే వాడతారు వాళ్ళు. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ నుంచి ఇక అంతా క్రిప్టో, హవాలా రకరకాలుగా బయటికి వెళ్ళిపోతాయి. మనకు దీంట్లో రికవర్ చేయడం చాలా కష్టం. కాబట్టి లాభాలు వస్తాయి ట్రేడ్స్లో అనేది మనం డీమార్ట్ అకౌంట్ తీసుకోవాలా, డీమార్ట్ అకౌంట్ ద్వారా జెన్యున్గా పెట్టుబడులు మన ఇండియన్ కంపెనీస్లో పెట్టాలి. కానీ ఎవడో లింకులు పంపితే ఆ లింక్ ఓపెన్ చేసేసి దాంట్లో డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని చేస్తే కనుక బోల్తా పడతాం. సార్ ఫైనల్గా చెప్పండి, ఇంత ఫ్రాడ్ జరుగుతుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ పెట్టడం, దాంట్లో జరగకుండా మోసాలు జరగకుండా చూడడం అన్ని రకాలు చేస్తుంది కదా, అసలు ఈ ఫ్రాడ్లు చేసేవాడి దగ్గరే ఈ సాఫ్ట్వేర్ వెళ్లకుండా ఆ సాఫ్ట్వేర్ మీదే ఒక మానిటరింగ్ చేస్తే ఎలా ఉంటుంది? చేసే అవకాశం ఉందంటారు అసలు ఏమన్నా? సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఒక లింక్ పంపిస్తున్నాను, ఆ లింక్ ఫ్రాడ్ అనే విషయం నాకు తెలుసు, మీకు తెలుసు, వాడికి తెలుసు, కానీ బయటోడికి తెలియదు. అసలు సాఫ్ట్వేర్ కంపెనీ వాడే ఇటువంటి చేసే వాళ్ళ మీద ఒక మానిటరింగ్ చేస్తే అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఈ సాఫ్ట్వేరు నా ఫోన్లో ఉండాలి అంటే నేను డౌన్లోడ్ చేసుకోవాలి. లేదు నాది సామ్సంగ్ ఫోను, శాంసంగ్ ఫోను వాడు ఈ డివైస్లో ఇన్స్టాల్ చేయాలి. ఆ ఇన్స్టాల్ చేస్తే కనుక చాలా లీగల్ ఇష్యూస్ వస్తాయి. నాకు ప్రైవసీ ఉండదు ముందు. ఎందుకంటే నా కాల్స్ మానిటర్ చేయాలా, నా మెసేజెస్ మానిటర్ చేయాలా, ఇవన్నీ మానిటర్ చేస్తేనే అవుద్ది. ఓకే, అలా కాకుండా ప్రతి ఫోన్లో డివైస్లో ఇది ఫ్రాడా లేదా అనేది మనం చేస్తున్నప్పుడే ముందు ఒక అలర్ట్ మెసేజ్ వచ్చే విధంగా చేసుకుంటాం. అవి చాలా వరకు ఇప్పుడు వచ్చే మోడర్న్ ఫోన్స్ అన్నిటిలో కూడా కాల్స్ ఎక్కువ మంది దీన్ని న్యూసెన్స్ కాల్ అని చెప్పారు. ఆ న్యూసెన్స్ కాల్స్ని కట్ చేసేస్తాయి. లేదు స్పామ్ కాల్ అని వచ్చింది. స్పామ్ కాల్ ని అది అలో చేయకుండా అదే కట్ చేసి చూపిస్తుంది మనకి, ఇస్తుంది. అదే విధంగా మెసేజ్లు కూడా పెడితే మెసేజ్లు కూడా బ్లాక్ చేసి ఇప్పుడు ఇటువంటి ఫోన్ల నుంచి వస్తే కనుక బ్లాక్ చేసేస్తాయి అవి. మోడర్న్ ఫోన్లలో ఉందా ఇది మనకి? అంటే ఇవి ఏంటంటే ట్రూ కాలరు అదర్ దీని ద్వారా వచ్చే రిపోర్ట్స్ని బట్టి దాని బేసిస్గా వస్తాయి. ఇప్పుడు నేను ఒక కొత్త ఫోన్ తీసుకున్నా, మీకే కాల్ చేశా, ఇది ఎక్కడ రిజిస్టర్ కాలేదు ఇంతవరకు, కొత్త ఫోను. ఆ నంబర్ కాల్ చేస్తే వస్తుంది, మెసేజ్లు పంపిస్తే వస్తాయి. దాన్ని ఏం చేస్తారు మరి? అట్లా ఇప్పుడు ఒకసారి డేటా వచ్చింది, ఒక ఫోన్ నంబర్ మీద డేటా తయారైంది ఫ్రాడ్ అని, అటువంటి వాటిని బ్లాక్ చేయొచ్చు. బ్లాక్ చేస్తుంది. కొత్త నంబర్లకి బ్లాక్ చేయలేదు. కొన్ని ఉంటాయి, ప్రతి దాంట్లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, మనం అవాయిడ్ చేయలేం. మనం ఒక ప్లాన్ వేస్తే క్రిమినల్ ఇంకో ప్లాన్ వేస్తాడు. కాబట్టి దీని అంతటికీ ఏంటంటే ప్రజలంతా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం సొసైటీలో ఉంటున్నాం, మా వీధిలో 4 సార్లు చైన్ స్నాచింగ్ జరిగినాయి, అయినా కూడా నేను చైన్ వేసుకొని ధైర్యంగా పోతానంటే నీకు అవుతుంది కదా, ఒకరోజు నీకు కూడా అవుతుంది. కాబట్టి సమాజంలో ఉన్నప్పుడు మనం సమాజంలో చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఇంటర్నెట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు అందరూ డిజిటల్ ఏజ్లోనే ఉన్నారు. ఇప్పుడు బయట జరిగేదానికంటే కూడా ఇంటర్నెట్లో ఏం జరుగుతుందో కనుక్కోవటమే ఇంపార్టెంట్. అటువంటప్పుడు మనం ఫోన్ వాడకుండా ఉంటే ఓకే. ఫోన్ లేనో ఇల్లు ఏదన్నా ఉందా, ఫోన్ లేని పర్సన్ ఎవరైనా ఉన్నారా? డబ్బులు బాగొట్టుకునే వాళ్ళంతా ఫోన్ల ద్వారా పోగొట్టుకుంటుంది. అట్లాంటప్పుడు ఫోన్ని ఇంత విరివిగా వాడేటప్పుడు ఫోన్స్ ద్వారా ఏం ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఈ ఫ్రాడ్స్ మనం అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఇది మినిమం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి వాళ్ళకి ఉంది, లేకపోతే విక్టిమైజ్ అయిన తర్వాత వస్తున్నారు. అంటే దీనికి డిజిటల్ అవగాహన లేకపోవడం, డిజిటల్ లిటరసీ లేకపోవడమే ప్రధాన కారణం అంటుంటారు, నిజమా? మెయిన్ కారణం అది. రెండోది గ్రీడీనెస్ ఉన్నా కూడా ఇటువంటి వాటిల్లో మనం గ్రీడీగా పోతే విక్టిమైజ్ అవుతాము అన్న అవగాహన ఉంటే అలర్ట్ అవుతారు. అమ్మ ఇది ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు, ఇది ఫ్రాడ్లే అని చెప్పి డిస్కార్డ్ చేస్తారు. అవగాహన లేకపోవడం వల్ల తెలుసుకోవట్లా. ఇప్పుడు ఒకసారి సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో అన్ని రకాల ఫ్రాడ్ల గురించి వివరించారు. అలాగే సైబర్ క్రైమ్ సిసిపిఎస్ హైదరాబాద్ కానీ, సైబరాబాద్ కానీ, రాచకొండ కానీ వాళ్ళ వెబ్సైట్లో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన ఎన్సిఆర్పిలో తర్వాత వివిధ వెబ్సైట్లలో కూడా ఈ సైబర్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఎవరు దాని జోలికి వెళ్ళరు. వాళ్ళు విక్టిమైజ్ అయ్యే వరకు ఏమి చెక్ చేయరు.
కాబట్టి ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా ఇంటర్నెట్ ప్లస్ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడేటప్పుడు ఖచ్చితంగా వీటిలో జరిగే ఫ్రాడ్స్ మీద అవగాహన ఉండి తీరా, లేకపోతే ఏదో ఒక రోజు విక్టిమైజ్ అవుతాం. సైబర్ క్రిమినల్స్ బారిన మనం పడకుండా ఉండాలంటే రెండు అంటున్నారు. ఒకటి అవగాహన, రెండు అమాయకత్వం లేకుండా ఉండాలంటున్నారు. అత్యాస ఉన్న, అమాయకత్వం ఉన్న అది క్రిమినల్స్ బారిట వరంగా మారింది. దాంతో అడ్డగా పెట్టుకుని మనల్ని దోచుకుంటున్నారని కేవీఎం ప్రసాద్ గారు చెప్తున్నారు. సైబర్ క్రైమ్ అలర్ట్ మీద ఈరోజు ఏసీపీ కేవీఎం ప్రసాద్ గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.